హలో మా వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఈరోజు మనం ఈ లాస్ట్ మంత్ మేలో రిలీజ్ అయిన అన్ని మూవీస్లో బెస్ట్ 10 ఆర్ 11 మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఓటీటీ సజెషన్స్ వీడియో అని కూడా మీరు అనుకోవచ్చు. సో ఈ లిస్ట్లో నాకు బెస్ట్ అనిపించిన మూవీస్ మాత్రమే చెప్పాను. అవి కూడా ఓన్లీ మూవీస్ మాత్రమే తీసుకున్నాయి ఈసారి. సో అవి ఏమేమి మూవీస్ అనేవి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి, ఓకేనా? అండ్ ఫస్ట్ మూవీ వచ్చేసి హిట్ 3. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది తెలుగు లాంగ్వేజ్లో. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, మన హిట్ ఫ్రాంచైజీలో వచ్చిన థర్డ్ మూవీ ఇది. వరుసగా సీరియల్ కిల్లింగ్స్ అవుతూ ఉంటే అవి ఎందుకు జరుగుతున్నాయి అండ్ వాటిని ఎలా కాపాడారు అండ్ దానికి సిటీసీకి దానికి లింక్ ఏంటి అండ్ మొత్తం కోర్ వైలెన్స్ డ్రామా ఉంటుంది అనమాట. అండ్ పీక్ యాక్షన్ సీన్స్ ఉంటాయి. అస్సలు మిస్ అవ్వకండి. మూవీ మాత్రం చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీరు ఇంకా చూడకపోయింటే మాత్రం చూసేయండి. వన్స్ అగైన్ ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, తెలుగు లాంగ్వేజ్లో ఉంది. అండ్ ద నెక్స్ట్ మూవీ ఈస్ రెట్రో. ఈ మూవీ కూడా మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది తెలుగు లాంగ్వేజ్లో. ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, గ్యాంగ్స్టర్గా ఉన్న పారి తన రుక్మిణి కోసం ఒక నార్మల్ పర్సన్ లాగా ఎలా మారతాడు అండ్ అది ఎక్కడికి దారి తీస్తుంది, తన లైఫ్ పర్పస్ ఏంటి అనేది ఎలా తెలుసుకుంటాడు అనేది మనకి కంప్లీట్ స్టోరీ. ఈ మూవీ మనకి 50-50 ఒపీనియన్స్ మీద రన్ అవుతూ ఉంటుంది. కానీ ఓవరాల్గా కార్తిక్ సుబ్బరాజు గారి రైటింగ్ మీద నాకు కొంచెం ఇష్టం కాబట్టి ఈ మూవీ కూడా బాగుంటుంది. ఒకసారి మీరు వన్ టైం ఓటీటీలో ఇట్స్ ఏ డీసెంట్ వాచ్ అని నేను సజెస్ట్ చేయగలుగుతా. సో మీరు ఇంకా చూడకపోయింటే మాత్రం రెట్రో మూవీ సూర్య గారి పర్ఫార్మెన్స్ కోసం అయినా సరే మీరు తప్పకుండా చూడొచ్చు. సో వన్స్ అగైన్ ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది. అండ్ ద నెక్స్ట్ ఈస్ టూరిస్ట్ ఫ్యామిలీ. ఈ మూవీ మనకి జియో హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇనిషియల్గా అయితే తమిళ్లో రిలీజ్ అయింది అండ్ డబ్ చేసి మనకి తెలుగులో ఓటీటీకి ఇచ్చారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, శ్రీలంక నుంచి వలస మారి తమిళనాడుకి షిఫ్ట్ అవుతారు. అండ్ వాళ్ళు షిఫ్ట్ అయిన తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అండ్ వాళ్ళు ఎలాంటి అబ్స్టికల్స్ అనేవి ఎదుర్కొన్నారు అనేది మనకి కంప్లీట్ మూవీ. ఈ మూవీ కంప్లీట్లీ ఫ్యామిలీ వాచబుల్ అండ్ అన్నీ చాలా బాగుంటాయి సీన్స్. అండ్ నేను రిపీట్ వాల్యూలో చూసిన మూవీ రీసెంట్గా. సో మీరు అర్థం చేసుకోవచ్చు, రిపీట్ వాల్యూలో చూసేంత మూవీ ఉంది అని అంటే ఇట్స్ వర్త్ వాచ్ మూవీ అని. సో ఇంకా మీరు చూడకపోయి ఉంటే మాత్రం ఇది మనకి టూరిస్ట్ ఫ్యామిలీ జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది. సో అస్సలు మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ మూవీ తుడారం. ఈ మూవీ మనకి జియో హాట్స్టార్లో తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, బెంజ్కి తన ఫ్యామిలీ అండ్ తన కారే ప్రపంచం. కానీ ఒకరోజు తన కార్ అనుకోకుండా ఒక పోలీస్ కేసులో ఇరుక్కుంటుంది. అసలు ఎందుకు ఇరుక్కున్నది అండ్ అక్కడి నుంచి స్టోరీ ఎలా మారింది అనేది మనకి కంప్లీట్ స్టోరీ. మీకు దృశ్యం లాంటి క్రైమ్ థ్రిల్లర్స్ అయినా కొంచెం ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ మూవీస్ నచ్చితే ఈ మూవీ కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఇట్ వాస్ పర్ఫెక్ట్లీ క్రాఫ్టెడ్ మూవీ. మీరు ఇంకా చూడకపోయింటే మాత్రం తప్పకుండా చూడండి. ఇట్స్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ బట్ సింపుల్ డ్రామా, సింపుల్ స్టోరీ చాలా బాగుంటుంది అని చెప్తాను నేను. సో ఇంకా మీరు ఈ మూవీ చూడకపోయింటే మాత్రం జియో హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి సారంగపాణి జాతకం. ఈ మూవీ మనకి ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, మొదటి నుంచి సారంగపాణి జాతకాలు నమ్ముతూ పైకొచ్చిన పర్సన్. సో అలాంటి వ్యక్తికి తన పెళ్లిలో తన పెళ్లి సిచ్యువేషన్లో తన జాతకం వల్ల ఒక చేంజ్, ఒక ప్రాబ్లం అనేది తెలుస్తుంది. సో దాన్ని కాపాడుకోవడానికి ఏమేం చేస్తాడు అండ్ అది ఎక్కడి వరకు వెళ్తుంది, జాతకాలు నమ్మొచ్చా నమ్మొద్దా, అసలు జాతకాలు ఎందుకు చూస్తారు, జాతకాల వల్ల వేరే వాళ్ళు ఎలా క్యాచ్ చేసుకుంటున్నారు అనే బేసిక్ కాన్సెప్ట్ మీద చాలా ఫన్ క్రియేట్ చేసుకుంటూ ఒక ఆర్గానిక్ కామెడీ మూవీ చూసిన ఫీలింగ్ ఉంటుంది మీకు. అండ్ ఈ మూవీ చాలా బాగుంటుంది. మీరు ఇంకా చూడకపోయి ఉంటే మాత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు లాంగ్వేజ్లోనే ఉంది, మన తెలుగు సినిమా. సో తప్పకుండా చూసేయండి. అండ్ ద నెక్స్ట్ మూవీ అనగనగా అన్నమాట. సో ఈ మూవీ గురించి నేను ఫుల్ రివ్యూ ఇచ్చా, షార్ట్ రివ్యూ ఇచ్చా, ఇప్పుడు మళ్ళీ సజెషన్స్లో కూడా చెప్తున్నా. సో అర్థం చేసుకోండి. అండ్ ఈ మూవీ మనకి ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది తెలుగు లాంగ్వేజ్లో. వ్యాస్ అని ఒక పీడీ టీచర్, పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్, ఇంటర్నేషనల్ స్కూల్లో వర్క్ చేస్తూ ఉంటాడు. వ్యాస్ మోటో ఏంటి అని అంటే, చదువు అనేది బట్టి కొట్టే సిస్టమ్ కాదు, చదువు అనేది అర్థం చేసుకోవాల్సిన ప్రాసెస్ అన్నమాట. సో అది ఎలా జరిగింది అండ్ తను అనుకున్న గోల్ని ఎలా రీచ్ అవ్వడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ అండ్ తనకున్న ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ అయినా సరే తన హెల్త్ ఫైనాన్షియల్గా ఎలా ఫేస్ చేశాడు అనేది కంప్లీట్ మూవీ. అండ్ ఈ మూవీ మీరు ఒక జెర్సీ, ఒక ఫాదర్ ఓరియంటెడ్ మూవీస్ లాంటివి, డాడీ మూవీ, అంటే ఇట్స్ ఏ
ఫాదర్ ఓరియంటెడ్ మూవీ అన్నమాట. సో అది మీరు ఇంకా చూడకపోయింటే మాత్రం చూసేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇట్స్ ఏ ఫీల్ గుడ్ మూవీ అన్నమాట. నేను ఫైనల్గా చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసాను అన్నమాట. కొంచెం సెన్సిటివ్ నేను, సో డెలికేట్ మైండ్, అందుకే నాకు నచ్చింది. మీరు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. వన్స్ అగైన్ ఇది మనకి ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది తెలుగు లాంగ్వేజ్లో. సో డోంట్ మిస్ దిస్ మూవీ ఎట్ ఆల్. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి మరణ మాస్. ఈ మూవీ మనకి సోనీ లైవ్లో తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ఒక విలేజ్లో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. కిల్లర్ ఏం చేస్తాడు అని అంటే, చంపిన ప్రతి పర్సన్ నోట్లో బనానా పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు. సో దాని బ్యాక్ స్టోరీ ఏంటి, కిల్లర్ని పట్టుకున్నారా లేదా, దాంట్లో మన కమీడియన్ ఆల్రౌండర్ యాక్టర్ అయిన బాసిల్ జోసెఫ్ గారు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ ఇదంతా ఒక కైండ్ ఆఫ్ థ్రిల్లర్ ప్లస్ కామెడీ మూవీ లాగా ఉంటుంది. చాలా బాగుంటుంది మూవీ. ఇన్ కేస్ మీరు ఇంకా చూడకపోయింటే మాత్రం సోనీ లైవ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. అస్సలు బోర్ కొట్టకుండా చాలా ఫన్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. అండ్ వన్స్ అగైన్ సోనీ లైవ్లో ఉంది. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు లాంగ్వేజ్లో ఉంది. సో ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ఏకే మన అజిత్ కుమార్ గారు ఒక గ్యాంగ్స్టర్ అనమాట. సో టైం పాస్ అయ్యే కొద్దీ తన ఫ్యామిలీ కోసం అన్నీ వదిలేసేసి ఒక నార్మల్ పర్సన్ లాగా లీవ్ చేస్తూ ఉంటాడు, అంటే బతుకుతూ ఉంటాడు. సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మళ్ళీ తన వృత్తికి రావాల్సి వస్తుంది. అది ఎలాంటి సిచ్యువేషన్ అండ్ ఏం జరిగింది అనేది మనకి కంప్లీట్ స్టోరీ. దిస్ మూవీ ఈజ్ కంప్లీట్లీ ఫ్యాన్ బాయ్ మూవీ అన్నమాట. ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ చాలా ఉంటాయి. అండ్ మన స్పెషల్లీ మన అర్జున్ దాస్ గారు విలన్ రోల్, అర్జున్ దాస్ సార్ ఈజ్ వైబ్, ట్విన్ క్యారెక్టర్స్ చేశారు, చాలా బాగుంటుంది. అండ్ మీకు తుట్ట పేసం సుల్తానా తర్వాత ఈ భలే సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్ రీమేక్ చేశారు ఇందులో, చాలా బాగున్నాయి అవి కూడా. ఇట్స్ ఏ ప్యూర్ కామెడీ అండ్ యాక్షన్ కమర్షియల్ మూవీ అనమాట. ఇన్ కేస్ మీరు ఇంకా చూడకపోయింటే మాత్రం చూడండి, యూ వోంట్ రిగ్రెట్ ఇట్ ఆల్. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఇది మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది. అండ్ ద నెక్స్ట్ మూవీ అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ మూవీ మనకి ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది తెలుగు లాంగ్వేజ్లో. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఒక ఊరు ఉంటుంది. మొత్తం 60 మంది ఉంటారు. 60 మంది అబ్బాయిలకి ఒకతే అమ్మాయి పడుతుంది. పెద్దయిన తర్వాత 60 మందిలో ఒకరిని చూస్ చేసుకోవాలన్నమాట తను పెళ్లి చేసుకోవడానికి. అక్కడికి ప్రదీప్ మాచిరాజు గారు ఎలా వచ్చారు అండ్ అక్కడి నుంచి ఏం జరిగింది అనేది మనకి కంప్లీట్ స్టోరీ. అండ్ మూవీ మాత్రం చాలా ఫన్ ఉంటుంది. అండ్ ఐ లవ్ దట్ మన సీరియల్ సాంగ్స్తో ఒక బిట్ ఉంటుంది మూవీలో. అది చిన్నప్పుడు సీరియల్స్ చూసి ప్రతి ఒక్కరు రిలేట్ అవుతూ ఉంటారు అన్నమాట. లైక్ అమృతం, పిన్ని, నాగిని, చక్రవాకం, మొగల్ రేకులు. అంటే నేను చిన్నప్పుడు చూసిన సీరియల్స్ ఇవన్నీ నాకు చాలా బాగా గుర్తున్నాయి. థియేటర్లో చూస్తున్నప్పుడు అయితే ఆ సాంగ్స్ వచ్చినప్పుడు సంథింగ్ ఒక స్పెషల్ ఫీలింగ్ అన్నమాట లోపల. ఓవరాల్గా మూవీ ఇట్స్ ఏ డీసెంట్ మూవీ, బాగుంటుంది కామెడీ మూవీ. ప్రదీప్ మాచిరాజు గారి నుంచి మీరు ఒక గుడ్ మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఓటీటీఏ కాబట్టి మీరు అలా టైంపాస్కి చూసేయచ్చు అనమాట. సో వన్స్ అగైన్ ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్ అండ్ డోంట్ మిస్ ఇట్. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి శౌర్యపాఠం. అండ్ ఇది మనకి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. సో ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, మనకి డైరెక్టర్ అవ్వాలి అనుకున్న హీరో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఒక ఊర్లో హైస్ట్కి ప్లాన్ చేస్తారు. ఆ హైస్ట్ ఎలా జరిగింది అండ్ ఎక్కడ ప్లాన్ చేశారు అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనకి కంప్లీట్ మూవీ. కంప్లీట్లీ ఇది కొంచెం థ్రిల్లర్ ఆస్పెక్ట్స్తో అండ్ కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్తో అటు ఇటు బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అండ్ మూవీ మాత్రం కంప్లీట్లీ న్యూ యాక్టర్స్ అని ఉండడం వల్ల అంత హిట్ అవ్వలేదు, కానీ ఓటీటీలో మాత్రం చూడొచ్చు, చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీరు ఇంకా చూడకపోయింటే మాత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులోనే ఉంది, తప్పకుండా చూడండి. ఇట్స్ ఎ వర్త్ వాచ్ మూవీ ఫ్రమ్ మై పర్సనల్ సజెషన్. అండ్ ద ఫైనల్ మూవీ సిన్నర్స్ మూవీ మనకి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇట్స్ అన్ ఇంగ్లీష్ మూవీ, తెలుగులో కూడా ఉంది అనుకుంటున్నా. మోస్ట్లీ నేను ఇంగ్లీష్లో చూసా థియేటర్స్లో. ఐ వాజ్ సో ఎక్సైటెడ్ టు షేర్ ఇట్ ఆన్ ఓటీటీ, ఎందుకంటే ఇలాంటి మూవీ అందరూ చూడాలి. అండ్ దిస్ మూవీ వాజ్ డైరెక్టెడ్ బై డైరెక్టర్ ఆఫ్ బ్లాక్ ప్యాంథర్, గ్రేట్, చాలా మంచి మంచి మూవీస్ ఇచ్చిన డైరెక్టర్ తీశాడు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ట్విన్ బ్రదర్స్ ఉంటారు, స్మోక్ అండ్ స్టాక్. వాళ్ళిద్దరు ఒకప్పుడు చికాగోలో పెద్ద క్రిమినల్స్ అన్నమాట. సో వాళ్ళన్ని ఆ క్రిమినల్ యాక్టివిటీస్ అన్ని వదిలేసి వాళ్ళ హోమ్ టౌన్ ప్లేస్కి వచ్చేసి ఒక క్లబ్ పెడదాము అనుకుంటారు. క్లబ్ లాంచ్ అయ్యే నైట్లో ఒక 3 అన్ఇన్వైటెడ్ గెస్ట్లు వస్తారనమాట. సో ఆ అన్ఇన్వైటెడ్ గెస్ట్ల వల్ల ఏం జరిగింది అండ్ తర్వాత ఆ స్టోరీ ఎక్కడి దాకా వెళ్ళింది అనేది మనకి కంప్లీట్ మూవీ. ఈ మూవీ చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తోని కొంచెం హారర్ ఎలిమెంట్స్ క్లిక్ అయిపోయి కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది. యూ వోంట్ రిగ్రెట్ ఇట్ ఆల్. సో మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ మూవీని.
అండ్ మీలో ఎవరైనా సరే కొంచెం హారర్ ఎలిమెంట్స్కి వన్ నైట్ మూవీ స్టోరీస్ ఉంటాయి కదా, అలాంటి వాటికి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉంటే మాత్రం ఈ మూవీని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. సో ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది. అండ్ వన్స్ అగైన్ ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో, డోంట్ మిస్ ఇట్ ఆల్. సో అంతే మామ, ఈ మంత్ మేలో రిలీజ్ అయిన అన్ని మూవీస్లో నాకు బెస్ట్ అనిపించిన 10 మూవీ సజెషన్స్ ఇచ్చాను నేను. సో ఈ 10 మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి, అండ్ మీరు ఏ మూవీ చూడాలి అనుకుంటున్నారు, అండ్ ఆల్రెడీ మీరు ఏ మూవీ చూసారో కింద కామెంట్స్లో చెప్పండి, నేను తెలుసుకుంటా. అండ్ ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ, అండ్ వీ విల్ సీ ఆన్ అనదర్ వీడియో. బాయ్ మామా.